బిల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. రేషన్ కార్డు లేని రైతుల రుణమాఫీకి లైన్ క్లియర్ అయింది. దీనిపై ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో లెక్కలు తీసింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షలకు పైగా రేషన్ కార్డు లేని రైతులు ఉన్నట్లు గుర్తించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000కు పైగా ఉన్న తప్పులను సరిచేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే రేషన్ కార్డు లేని ఆధార్ తప్పుల కారణంగా ఆగిన రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికోసం అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల ఖాతాలో నగదు జమ కానుంది. మొత్తం 5,000 కోట్ల రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. రేషన్ కార్డు లేని రైతుల రుణమాఫీ లైన్ క్లియర్ అయింది. దీనిపై ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో లెక్కలు తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా రేషన్ కార్డు లేని రైతులు ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000కు పైగా ఉన్న తప్పులను సరిచేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే వీరి యొక్క రేషన్ కార్డులు లేని ఆధార్ తప్పుల కారణంగా ఆగిన రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీ మేరకైతే రైతుల రుణమాఫీ చేసింది. ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని విమర్శలు చేసినా కానీ పూర్తి స్థాయిలో ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పేసి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి వివిధ సమావేశాల్లో స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కానీ అయినా కొన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణానికి సంబంధించినటువంటి అంశంలో పైన ఉన్నటువంటి వడ్డీని కట్టుకుంటే మిగతా 2 లక్షలు మాఫీ అయితే అని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడమే కాకుండా దాని గైడ్లైన్స్ ఇవ్వడం, బ్యాంకులకు కూడా గైడ్లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. కానీ కొంతమంది రైతులు మాత్రమే ఇటు బీఆర్ఎస్ కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ పూర్తి స్థాయిలో ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రైతుల రుణమాఫీకి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, అంటే గతంలో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు అందరికీ ఇచ్చినటువంటి రాష్ట్ర సర్కారు రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళ విషయంలో కొంత సందిగ్ధత ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి కూడా లైన్ క్లియర్ చేయడం జరిగింది. రేషన్ కార్డు లేనటువంటి రైతులకు కూడా రుణమాఫీ ఇవ్వాలని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కూడా లెక్కలు తీయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా మంది కూడా రేషన్ కార్డు లేనటువంటి రైతులు ఉన్నట్టు కూడా ఇప్పటికే ఈ లెక్కలు తీసినటువంటి నేపథ్యంలో 4 లక్షల పైగా ఉన్నట్టు గుర్తించింది. దాంతోపాటుగా ఇటు రాష్ట్రంలో ఇప్పటికే ఆధార్ కార్డులో కానీ లేకపోతే అకౌంట్లలో తప్పులు ఉన్నటువంటి రైతులు కూడా 1,00,000 వరకు ఉన్నారు. కాబట్టి ఈ 1,00,000కు సంబంధించినటువంటి వాళ్ళందరికీ రైతులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులో తప్పులు కానీ లేకపోతే ఇటు రేషన్ వివిధ తప్పులను ఆధార్ కార్డులు అకౌంట్లలో ఉన్నటువంటి తప్పులను కూడా గుర్తించినటువంటి రాష్ట్ర సర్కార్ అయితే వీటన్నిటిని కూడా సరిచేసినటువంటి పరిస్థితి. అంటే ఈ 4 లక్షలు రేషన్ కార్డులు లేనటువంటి రైతులు, మరొక వైపు 1,00,000 వరకు తప్పులు ఉన్నటువంటి సరిచేసినటువంటి రైతులు, వీళ్ళందరికీ కూడా 5 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి మొత్తం కూడా 5,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీకి సంబంధించి అకౌంట్లలో వేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే గైడ్లైన్స్ కూడా బ్యాంకులకు ఇవ్వడం జరిగింది. ఈ వెంటనే ఈ సంబంధించినటువంటి మొత్తం కూడా రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు బ్యాంకర్లు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏదైతే 20,000కు పైగా ఈ తప్పులున్నాయి, దాంతోపాటుగా 1,00,000కు పైగా ఇప్పటికే తప్పులను సరిచేయడం జరిగింది. దాంతోపాటుగా 4 లక్షలకు పైగా రేషన్ కార్డులు లేనటువంటి రైతులు, వీళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తే దాంతోపాటుగా ఇటు ఏదైతే ఇప్పటి వరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి 2 లక్షల పైగా ఉన్నటువంటి ఏదైతే వడ్డీ చెల్లించేటువంటి రైతులు ఆ వడ్డీ చెల్లిస్తే మిగతా 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్నారో, దాంతోపాటు ఈ 5 లక్షలకు సంబంధించినటువంటి రైతులు వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తే ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువగా కూడా ఈ యొక్క రైతులకు రుణమాఫీ చేసేందుకైతే ఇటు రీచ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి 31,000 కోట్లే కాకుండా ఇంకా అదనంగా కూడా ఈ రేషన్ కార్డులు లేనటువంటి రైతులతో కలుపుకొని అదనంగా కూడా ఇచ్చేందుకైతే రాష్ట్ర సర్కారు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు విపక్షాలకు చెంపపెట్టులా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇటు ఏదైతే విమర్శలు చేస్తున్నారో విమర్శకులకు సంబంధించినటువంటి దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక నుండి అలాంటి ఎవరికి కూడా విమర్శలకు తావు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 18,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర సర్కార్, దీంతో పాటుగా 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వడ్డీ కట్టేస్తే మిగతా రుణమాఫీ అయ్యేటువంటి 2 లక్షలు వాటితో కలుపుకొని ఈ 5 లక్షలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి మొత్తం కలిపితే మొత్తానికైతే 31,000 కోట్లకు పైగా కూడా రైతుల రుణమాఫీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇటు దీనిపైన బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేత హరీష్ రావు సచివాలయాన్ని చెప్పి రైతులు రైట్ బాబు, అయితే ఏ డేట్న ప్రకటిస్తున్నారు? సో వీళ్ళందరికైతే గ్రౌండ్ లెవెల్ అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే సర్వే చేసింది. సో సర్వే అయితే మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. బట్ ఏ డేట్న వీళ్ళకి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? డేట్ని ఏమైనా ప్రకటించిందా గవర్నమెంట్? వరుణ్, ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకైతే ఇటు ఏదైతే ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్పిందో వాటన్నిటిని చేసింది. మిగతా వాటికి సంబంధించి తప్పులకు సంబంధించినటువంటి అన్నింటిని కూడా సరిచేసింది. కాబట్టి ఇటు ప్రభుత్వం నుండి ఈ వారంలోపు దీనికి సంబంధించినటువంటి ఒక గైడ్లైన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో వీటిని జమ చేసేందుకు బ్యాంకర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికైతే ఈ యొక్క 31,000 కోట్లకు పైగా ఇప్పటికే రైతు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర సర్కార్ ఇటు బీఆర్ఎస్ ఏదైతే చేస్తుందో ఇటు సచివాలయాన్ని ముట్టడిస్తాం రైతుల పక్షాన అని చెప్పి రైతుల రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నదో, ఈ యొక్క దానికి సంబంధించి కూడా రైతులకు మొత్తం కూడా రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ సర్కార్ది అని చెప్పి గతంలో కేసీఆర్ కూడా 4 దఫాలుగా చేస్తానని చేయలేదని చెప్పి కేవలం 13,000 కోట్ల లోపు రుణం మాత్రం 5-6 ఏళ్లకు మించి కూడా చేయలేకపోయారని చెప్పి ఏకకాలంలో ఈ యొక్క రైతుల రుణమాఫీ చేశాం. కాబట్టి ఎవరు ఇలాంటి విమర్శలు రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.